హాయ్ హలో నమస్తే. నేనైతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. మార్నింగ్ లేచి మీకు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని చెప్తాను. ఇంటికి వెళ్తున్నాను. హాయ్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. నేనైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని అయితే నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఆల్రెడీ మేము నేను నైట్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ అయితే వచ్చాము. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు అయితే బయలుదేరుతున్నాను. మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. కంపల్సరీ చూడండి. ఇప్పటి నుంచి మ్యాక్సిమం లేట్ అవ్వకుండా చూస్తాను నేను వీడియోస్ అవి. ఓకే, ఈ వీడియో చూసేయండి. కొడుకుని దింపడం కన్నా వచ్చి నిద్రపోతున్న తల్లి. అమ్మా ఒకసారి ఇటు చూడమ్మా, రావమ్మ మిరుపు తీగలాగా. కొడుకు వెళ్ళిపోతున్నాడని బాధ లేదు, పడుకుని కొరకెడుతుంది. బాధ కవర్ చేయడానికి మా అమ్మ మాస్క్ పెట్టుకుంది. అమ్మో పెట్టుకుంటే సార్. ఫైనలీ వీఆర్ రీచ్ ఎయిర్పోర్ట్. మా బావ నా కోసం లగేజ్ పట్టుకెళ్తున్నాడు. మా ముగ్గురు ముసలోళ్ళే వెనకొస్తున్నారు. బాయ్ బాయ్ ఇండియా. అక్క బావాళ్ళు మన ఎక్స్చేంజ్ గురించి అయితే చూస్తున్నారు, నా గురించి. కాకపోతే లేట్ అయిపోతుంది, 2 hours లేట్గా వచ్చానని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. మొత్తానికి లేట్ అయిపోయింది. ఇంకొక 20 minutes మాత్రమే ఉంది. పరిగెడుతున్నాను నేను ఇప్పుడు. పరిగెట్టుకుంటూ వచ్చాను. గేట్ నెంబర్ 30. చాలామంది జనం ఉన్నారు బాబాయ్. గేట్ ఇన్ అవుతున్నాను. జనం అయితే చాలా గట్టిగా అయితే ఉన్నారనమాట. మొత్తానికి లేట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను లోపలికి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే. పక్కన చూడండి, ఇండిగో ఎయిర్లైన్స్ నాది. ఇండిగో ఎయిర్లైన్స్ ఇది కాదు, ఈ లైన్ అంతా ఇండిగో ఎయిర్లైన్స్ అనమాట. ఈ ఫ్లైట్ అనమాట నాది. మొత్తానికి ఈ ఫ్లైట్లో అయితే వచ్చి కూర్చున్నాను. కొంచెం భయంగా ఉంది కానీ మొత్తానికి అయితే కూర్చున్నాను. ఎయిర్ హోస్టెస్ ఏమో ఫోన్ ఫ్లైట్ మళ్ళీ పెట్టమన్నారు, బయలుదేరుతుంది. ఇంకా సరే లాస్ట్ మినిట్లో అమ్మాలతో వీడియో కాల్ మాట్లాడాను. వాళ్ళు పక్క ఏడుస్తున్నారు, పక్కేమో నాకైతే ఏడుపు వస్తుంది అనమాట. అసలు ఇంతకు కూడా ఏడలేదు కానీ ఇప్పుడైతే చాలా ఏడుపు ఆగుతలేదు. ఇక మొత్తానికి అయితే ఇప్పుడు ఇంకొక 2 minutesలో ఫ్లైట్ అయితే బయలుదేరుతుంది. ఇప్పుడు బయలుదేరిపోతుంది హైదరాబాద్. బాయ్ బాయ్ హైదరాబాద్. వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. బాయ్. ఆకాశంలో నుంచి హైదరాబాద్ ఎంత అందంగా కనిపిస్తుందో చిన్నగా. హైదరాబాద్ చాలా అందంగా కనిపిస్తుంది నాకు ఆకాశంలో నుంచి. ఇంటి దగ్గర నుంచి ఎగ్ రోల్స్ తెచ్చుకున్నాను అనమాట. ఎయిర్ హోస్టెస్లో గ్లాస్ వాటర్కి రోల్ అయితే తింటున్నాను. ఈ లోపలేమో దుబాయ్ అయితే వచ్చేసింది. ఎంత బాగుందో.
నాకు దిగుతున్న గ్యాప్లోని తలనొప్పి ఎలాగొచ్చిందంటే, ఎప్పుడైతే నేను తలనొప్పి తల బదలాసిపోద్దేమో అంత అలా నొప్పి వచ్చింది నాకు. చాలా ఎక్కువ నొప్పి వచ్చింది, అసలు తట్టుకోలేకపోయాను. మొత్తానికైతే ల్యాండ్ అయిపోయాను దేవుడి దయ వల్ల. వెల్కమ్ టు దుబాయ్. మొత్తానికి దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడైతే దిగుతున్నాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి బస్సులు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ బస్సులు ఎక్కాలి. ఇదే మేము వచ్చిన ఫ్లైట్ ఇండిగో ఎయిర్లైన్స్. ఇదేదో బస్సు వచ్చింది, బస్సు వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్ వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చింది. బాయ్ బాయ్ ఇండిగో ఎయిర్లైన్స్, మళ్ళీ కలుద్దాం. బస్సు ఎక్కేసాను నేను, ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇగోండి వచ్చేసింది చూడండి దుబాయ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ గేట్ల నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వెళ్ళగానే మనీ ఎక్స్చేంజ్ అయితే చేసేద్దాం. అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అవ్వలేదు కదా, ఇక్కడైతే చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. దుబాయ్ ఎయిర్పోర్ట్ రాగానే డబ్బులు మార్చాను. 3000 ఇస్తే 100 dirhams ఇచ్చాడు. 50 ఇచ్చాడు. 2 ఇచ్చాడు 100 dirhams 3000కి. ఇది ఒకటి ఇచ్చాడు, ఇది ఏంటో నాకు అర్థం కాలే. మొత్తానికి మనీ ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇమిగ్రేషన్కి వెళ్తున్నాను. లైన్ అయితే చాలా లైన్ ఉంది ఇమిగ్రేషన్కి. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. లగేజ్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. రంగుల రత్నం ఇక్కడే ఉంది. నా రంగుల రత్నం చివరిన ఉంది, ఇండిగో. ఉన్నది ఎక్కడుందో. నా లగేజ్ అయితే వచ్చేసింది. మా అమ్మ గుర్తు కట్టింది, గుర్తు. ఇప్పుడు అలాగే వెళ్ళడమే. లగేజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే డ్రైవర్ లొకేషన్ పెట్టాడు, అక్కడికైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు ఉంటాను. బాయ్.